వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? వాళ్ళు మన వయసుని చూసి ఇచ్చారు, మనం ఆగచ్చు కదా, ఎగురుకుంటా తీసుకున్నాను. కిచెన్ డిపార్ట్మెంట్లో అంత ఫైర్ ఉంటుంది, అంత చాలా మంది ఆ కిచెన్ డిపార్ట్మెంట్లో బలయ్యారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో గమనించుకుంటే ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇంత తొందరగా బయటికి మాత్రం రాలేదు. వి ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్, అంటే తీసుకున్నారు. అవునా? కానీ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ ని చూసుకుని వాళ్ళే బయటకు వచ్చారని చెప్పారు. బయటకు వచ్చారు, కాకపోతే ఇంత తొందరగా ఎవరు రాలేదు. ఇప్పుడు హేమ గారు కానీ కరాటే ఇక్కడ ఫొటోస్ వేస్తారు కొంతమంది. ఇవాళ ఒక మీమ్ వచ్చింది, వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవాయితీ ఆంటీలందరూ బయటకు వస్తారని నా ఫోటో కూడా వేస్తారు. దేవుడా అనుకున్నా, ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ, ఓకే డన్. కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ ని మొత్తం మార్చేశారు అనిపించింది. కుక్కర్ అన్న పదం వాడినా విన్నా నేను కుక్ అవుతాను. ప్లీజ్ వదిలేయండి, నన్ను తీసేయండి. పప్పు నేను గిన్నెలో వండుకుంటా, అసలు పప్పు కూడా వద్దు. పప్పు అన్నది పెద్ద తప్పు. ఇంట్లోంచి కుక్కర్ని అయితే మొత్తం డిలీట్ చేసేస్తారు. కుక్కరు పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి, అవి నాకు పీడకల్లు అనమాట. ఓకే. అండ్ మీరు ఈ 1 వీక్లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్గా అయితే బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ వింటూ ఉన్నాం. యా, సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా? మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో. అంటే మీ మాటల్లో మీరు చూసారా లేదా? ఫస్ట్ నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతాను, కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలి పశువు అని కాదు కదా, అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా ఎక్కడ అవ్వాలి. అట్లేం లేదు, అట్లనే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి? అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, సో ఆ రోజు నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారు, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్, దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదు అన్నయ్య, ఎప్పుడు తగ్గాలో. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డోంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు, డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్ట సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి, కట్అవుట్ ఒకటే ఉంది, ఇక్కడ కంటెంట్ లేదు. కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట. మీరు దానికి ఏమంటారు? అంత స్పేసా? అదే చెప్పా కదా, ఏమొద్దంట 24 అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా, ఏ కంటెంట్ వేయాలి. మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో, ఇచ్చానని ఫీల్ అయ్యానేమో, ఇచ్చానని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కలగన్నానేమో నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని. కరాటే, కున్ఫూలు, పాటలు పాడా, డాన్సులు చేసా, పొద్దున్నే చూసా అరాచకం. వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేసా. ఎప్పుడు చూసాడు లేకపోతే లేదు, నాకు అనవసరం అన్నట్టుంది నా బిహేవియర్. కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా?
నాకు అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది. టూ ఎర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్, హూ ఇస్. ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు, బయట ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి బయటికి అలా ఉండి బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది. మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది, బయట నుంచి వస్తున్నా కదా.